హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వంకాయ టమాటా కొత్తిమీర చట్నీ అండి. అది ఎలా అంటే నూనెలో మగ్గబెట్టి కాదు, మనం సెగ మీద వంకాయ టమాటా కాల్చి చేసుకుందాం. వాటికి ఏమేం కావాలో చెప్పేస్తాను, వచ్చేయండి. ఇదిగోండి, నేనైతే ఒక 8 వంకాయలు తీసుకున్నాను, ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఇది మీరు చేసుకునే దాన్ని బట్టి అండి, మీకు ఎక్కువ కావాలంటే వంకాయలు టమాటాలు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఒక 2 టీ స్పూన్లు వేరుశనగకాయ గుళ్ళు, ఒక అర టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను తాలింపు దినుసులు, ఒక 3 ఎండుమిరపకాయలు. ఇదిగోండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇది శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఒక పాయ ఎల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఇలా రేకల్లా తీసుకొని ఉంచుకోవాలి. ఇదిగోండి, ఒక 10 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి, ఇలా గంటలు పెట్టుకొని మనం చక్కగా వాష్ చేసుకొని ఇలా చాకుతో ఇదిగోండి ఇలా గంట పెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం కొత్తిమీర అండి, నీట్గా కడిగి పెట్టుకోవాలి. కట్ చేయాలి కూడా. దీంట్లో కావాల్సినవి ఇదిగోండి, ఒక 4 టీ స్పూన్లు పడుతుందండి ఆయిల్. చట్నీ కదా, కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి, ఒక అర టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. ఆయిల్లో మగ్గబెట్టకూడదు అంటుంది, ఆయిల్ చెప్తుంది అనుకుంటున్నారా? మనం చట్నీ చేసాక తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోండి, వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలకి ఇదిగోండి కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, అన్ని వాటికి ఇలాగే చేసుకోవాలి. టమాటాలకు కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా చక్కగా. ఇదిగోండి, గ్యాస్ వెలిగించుకుందాం. ఇదిగోండి, మనం రోటీ కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదా, అది ఇలా పెట్టుకుందామండి. లేదు మీకు పొయ్యి నిప్పులు ఉన్నాయి, బొగ్గులు ఉన్నాయి అంటే కనుక వాటి సెగలో కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది వేడెక్కుతుంది కదా, ఇదిగోండి దీని మీద ఇలా పెట్టేసుకుందాం. మొత్తం దీనికి ఈ పొయ్యి ఉంది చూసారా, దీనికి ఎన్ని వరకు పడితే అన్ని వరకు పెట్టుకుందాం. ఇదిగోండి, టమాటాలు కూడా ఇలా పెట్టేసుకోవాలి. చక్కగా ముందు కడుక్కోవాలండి. వంకాయలు టమాటాలు చక్కగా కడిగేసి తడి లేకుండా క్లాత్ పెట్టి తుడిసేసి కొంచెం ఆ చెమ్మ ఆరాక మనం ఇలాగా ఆయిల్ అప్లై చేసి ఇలా పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా కాల్చుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఒకవైపు కాలేక ఇంకో వైపు తిప్పాలండి. అదిగోండి, అలా పెట్టుకోవాలి టమాటాలు అవి. ఇదిగోండి, టమాటాలు కూడా ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి. ఇదిగోండి, ఇలా కాల్చుకున్నాం కదా, ఇదిగోండి దీన్ని పొట్టు ఇలా తీసేసుకోవాలన్నమాట. కొంచెం చల్లారాక తీసుకోవాలండి, వేడి మీద అయితే చేయి కాలుతుంది. ఇదిగోండి, మొత్తం అన్నిటికీ టమాటాలకు కూడా ఇదిగోండి టమాటా ఉంది కదా, ఇదిగోండి పైన పొట్టు ఉంది కదా, ఇలా తీసేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేతితో కుదరదు అంటే కనుక స్పూన్ ఉంటుంది చూసారా, ఆ స్పూన్తోనైనా ఇలా అంటే వచ్చేస్తుంది ఇది తొక్క. ఇదిగోండి, ఈ పైన పొట్టు ఇలా వచ్చేస్తుందన్నమాట. ఇదిగోండి, అన్నీ ఇలా పొట్టు తీసి పెట్టేసుకున్నాము. ఇదిగోండి టమాటాలు, ఇదిగోండి వంకాయలు అన్నీ పొట్టు తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందామండి. ఈ గొంతు నాదేనండి, కాకపోతే కొంచెం గొంతు రొంప పట్టి గొంతు బంగురిపోయింది. మళ్ళీ వేరే ఎవరి గొంతు తెచ్చుకొని పెట్టుకున్నాను అనుకోకండి, నాదే. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసేసుకుందామండి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకోండి, సరిపోతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే మనం టమాటాలు వంకాయలు ఆయిల్లో మగ్గబెట్టలేదు కాబట్టి పర్వాలేదు. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వేరుశనగకాయ గుళ్ళు వేసుకొని కొంచెం వేయించుకుందాం. ఇదిగోండి, వేగిపోయినాయి వేరుశనగకాయ గుళ్ళు తీసేసుకుందాం. దీంట్లోకి ప్లాస్టిక్ ప్లేట్ కదండి, వేడిది మంచిది కాదు,
అందుకని ప్లేట్లోకి తీసుకుంటున్నాను, చిన్న ప్లేట్లోకి. అదిగోండి అదే ఆయిల్లోని పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు కొంచెం దూరంగానే ఉండండి, చిమ్ముతాయి, మనం పైకి చిమ్ముతాయి మనం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. దీంట్లోకే మనం కొత్తిమీర వేసేసుకుందామండి. చింతపండు కూడా వేసేసుకుందాం. అర టీ స్పూన్ పసుపు వేసేసుకుందామండి. దీంట్లోనే పసుపు చాలా మంచిది, కొంచెం వేసుకోవచ్చు. ఇదిగోండి కొత్తిమీర చింతపండు వేసాం కదా, ఇప్పుడు ఒక టీ గ్లాసు వాటర్ పోసుకుందాం. కొంచెం చింతపండు అది గుజ్జులాగా ఉడుకుద్ది అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఎలా అయింది, ఇలా అయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక మిక్సీ వేసుకుందాము. లేదు మీకు రోట్లో రుబ్బుకుంటాము అంటే కనుక రోట్లోనైనా చేసుకొచ్చండి చట్నీ. చల్లారాక మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి వేరుశనగకాయ గుళ్ళు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా మన చట్నీకి సరిపోయి ఉప్పు వేసేసుకొని ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుంటామేనండి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఇదిగోండి చట్నీ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఇదిగోండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించుకుందామండి, మూకుడు పెట్టుకుందాం. ఇదిగోండి గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఒక టీ స్పూన్ వేసుకొని సరిపోద్ది, తాలింపులకే కదా, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి తాలింపు దినుసులు వేసేసుకుందాం. తర్వాత ఇదిగోండి దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర. మంట కొంచెం తక్కువలో పెట్టుకోండి, ఎందుకంటే తాలింపు కదా, మాడితే టేస్ట్ బాగోదు. నేనేమో ఇక్కడ కరివేపాకు ప్లేస్లోనే ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి తాలింపులు వేగిపోయినాయి. ఇదిగోండి చూసారా, ఇలా వేయాలి. ఇదిగోండి కనిపిస్తుందా, ఇలా వేయాలి. ఇప్పుడు చట్నీ వేసేసుకుందాం అందులో. స్మెల్ సూపర్ అదిరిపోతుందండి, అసలు చాలా బాగుంది. తాలింపు పెడితేనే చాలా బాగుంది చట్నీ. కొత్తిమీర అది వేసాం కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిగోండి ఇలా వేసాం కదా, ఒక సెకండ్ ఇలాగా మంట మీద కొంచెం ఉంచితే ఏమైనా పచ్చి ఉన్నా పోతుంది. పచ్చడి ఇంకా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చట్నీ ఇడ్లీలో కానీ, అట్లలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ, చపాతీ కానీ చాలా బాగుంటుందండి. సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీరు తిని ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి. అసలు మీతో మాట్లాడుతున్నాను కానీ గొంతు బాగా నొప్పిగా ఉంది. నా పరిస్థితి ఎలా ఉన్నా కానీ వీడియో అయితే ఆపనండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మీ అందరి ప్రేమ నా మీద ఉండగా నన్ను ఏమీ చేయలేదు, ఎంత నీరసమైనా నన్ను ఏమీ చేయలేదు. అంతేనా? ఉంటానండి మరి, బాయ్.